Hi dear students, AP and TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ 11 ఫిజిక్స్ సంబంధించి మోషన్ ఇన్ ఏ ప్లేన్కు సంబంధించిన టాపిక్, అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్కి సంబంధించిన టాపిక్ ఇంపార్టెంట్ వన్. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ను మనము ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాము అంటే వెక్టార్ ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వెక్టార్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. సో ఆల్సో కాల్డ్ యాజ్ వెక్టార్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ గివ్స్ ఏ రిజల్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్. అంటే క్రాస్ ప్రోడక్ట్ ద్వారా రెండు వెక్టార్స్ను మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ కూడా ఏమవుతుందంటే వెక్టార్ అవుతుంది. ఆ రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షను పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫార్మ్డ్ బై టూ వెక్టార్స్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. సో ఎలా చూపించవచ్చు దీన్ని మనం చూద్దాం, డైరెక్షన్ ఎలా చూపించవచ్చు అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ వెక్టార్ ఏ బార్, it is a vector b bar and it is the origin, and this is the plane formed by a bar and b bar. Plane formed by a bar and b bar ఇదంతా అనమాట. దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది రిజల్టెంట్ వెక్టార్ సి. ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుందాం. సో దిస్ ఈజ్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ అని చెప్పొచ్చు ఆ విధంగా. సో ఇట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్. సో its direction is perpendicular to plane formed by the two vectors of used in the cross product అని చెప్పు. నెక్స్ట్ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్. సో ఈ రెండింటి మధ్య ఇక్కడ చూడొచ్చు మీరు, యాంగిల్ వచ్చేసి థీటా. సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్ ఈజ్ థీటా. సో product of magnitudes of two vectors and sine angle between them is called cross product of two vectors. Let a bar and b bar be the two vectors, then cross product of these two vectors can be written as a bar cross b bar equal to ఏమన్నా magnitude of product of magnitude of two vectors. Magnitude of a bar is modulus of a bar and modulus of b bar and angle between them, sine angle between them. So రెండిటి మధ్య యాంగిల్. సో ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఏ బార్ క్రాస్, ఏమని చదవాలి ఈ సింబల్ అంటే క్రాస్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ను సింపుల్గా ఏ అని రాయొచ్చు, మాడ్యులస్ ఆఫ్ బిని బిగా రాయొచ్చు. సో లెట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అనుకున్నాం అనుకో. సో దెన్ ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా. సో ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. సి బార్ అనేది ఏంటంటే రిజల్టెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అనమాట. సో కొన్ని చోట్ల మనకి ఈ విధంగా యూనిట్ వెక్టార్ రూపంలో కూడా ఉంటుంది. సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్, వేర్ ఎన్ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏబీ ప్లేన్. సో రిజల్టెంట్ వెక్టార్ ఎంబడి ఉంటుంది అనమాట ఇది. సో ఎన్ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబీ ప్లేన్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు రాసినా సరిపోతుంది డైరెక్ట్గా అనమాట. సో ఇది అంటే రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ చేయాలి అంటే ఆ రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో పాటు వాటి మధ్య ఉన్న సైన్ యాంగిల్ను మనం మల్టిప్లై చేస్తే యాంగిల్ను సైన్ రూపంలో తీసుకుంటాం. సో ఏబి సైన్ థీటా చేత చేస్తే వస్తుంది. ఇది క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. అంటే మల్టిప్లై చేస్తే క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో మనకి ఏమొచ్చింది, ఇంకొక క్వాంటిటీ వచ్చింది. ఆ క్వాంటిటీ కూడా ఏంటంటే వెక్టార్ అని చెప్పొచ్చు. ఇది ఎల్లప్పుడూ రెండు క్రాస్ ప్రోడక్ట్లో మల్టిప్లై చేసినటువంటి వెక్టార్స్ ద్వారా ఏర్పడిన ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్పొచ్చు రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షన్. సో దట్స్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ను డిస్కస్ చేద్దాం.